తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూలుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న విచారణ త్వరగా పూర్తి చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్పొరేటర్లు నేతలు కోరారు. కార్పొరేషన్లో చెత్త పన్ను వసూలుకు సంబంధించి జరిగిన వ్యవహారంపై టీడీపీ నేతలు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరిగిన అవినీతి ఒక ఎత్తైతే గతంలో క్లాప్ ప్రోగ్రాం సమయంలో నెలకు సుమారు ₹1 కోటి మేర అవినీతి జరిగిందని కార్పొరేషన్కు జమ చేసిన కలెక్షన్లు చూస్తే అర్థమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. మీ అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా అలాగే కడప నగర ప్రజలందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఒక విషయం అందరికి కూడా తెలిసిన విషయమే. చెత్త పన్నుకు సంబంధించిన విషయం ఏ విధంగా అధికారులు అయితేనేం దాని వెనక ఎవరున్నారు అనే విషయాన్ని బయటికి తీయాలని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కడప నగర ప్రజలందరూ కూడా. ఏదైతే ఈ 13 నెలలకు గాను ₹8 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపించడం, ఈ పాలక వర్గాన్ని పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉంది? తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మొదలైందో ఆనాటి నుంచి కూడా ఎన్నో సందేహాలు ఇప్పుడు వ్యక్తమయ్యే పరిస్థితులకు ఎదురైంది. ఎందుకంటే ఈ కడప నగరంలో 90,000 ఇల్లులు ఉన్నాయి. 15,000 కమర్షియల్ కి సంబంధించిన హోటల్స్ అయితేనేమి, ఈ హాస్పిటల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా 15,000 ఉన్నాయి. అయితే సరాసరిన ప్రతి క్లాప్ ప్రోగ్రామ్ 2021 నుంచి మనం తీసుకున్నట్టయితే సరాసరిన ప్రతి నెల ₹1 కోటి వరకు ఈ కార్పొరేషన్ అవినీతి జరిగింది. ఈ అవినీతి అంతా దీనికి బాధ్యులు ఎవరు? తప్పకుండా ఈరోజు మేము డిమాండ్ చేసే విషయం ఏంటంటే 2021 సంవత్సరం ఎప్పుడైతే క్లాప్ ప్రోగ్రామ్ మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ పర్యవేక్షణ ఎవరు చేసినారు, ఆ డబ్బులు ఏమైంది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదో ప్రతిపక్షంలో మీరు కూర్చున్నారు కాబట్టి అధికార పార్టీ మీద బురద జల్లాలనో లేకుంటే అధికారులను ఇబ్బంది పెట్టాలనో మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ₹65 లక్షల అవినీతి జరిగింది పూర్తి స్థాయి విచారణ చేసి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిన అవినీతి వెనకాల ఎవరైనా ఉండని, ఏ పార్టీ వాళ్ళైనా ఉండని, ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2021 సంవత్సరంలో చెత్త పన్ను అనేది స్టార్ట్ చేశారు. 2021 నుంచి 2022కి 12 నెలలు, తర్వాత 2023కి 36 నెలలు, 36 నెలలకు ఒక నెలకు వచ్చి ₹10 కోట్లు, సంవత్సరానికి 12 కోట్లు, 36 నెలలకు 36 కోట్లు, 36 కోట్లు చెత్త పన్ను దుర్యోగం చేశారు. ఎవరున్నారంటే ఆ దుర్యోగం వెనకంటే ఇంతకు ముందు తెలుసు మీకు, మేయర్ గారు ఎట్లా బయట బయలువేళనో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు చేసి అవినీతి చేసినప్పుడు ఏమైనారు, తర్వాత ఉద్యోగస్తుల పైన ఎంప్లాయీస్ పైన వేశారు. ఇది కూడా సేమ్ అదే పద్ధతిలో ఈ కడప మేయర్ గారు ఏం చేస్తున్నారంటే కమిషన్ గా ఎంప్లాయీస్ పైన యుద్ధాలని చెప్తున్నారు. మేమన్నీ ఒప్పుకోము. మీరు విచారణకు సిట్ అధికారులకు వెంటనే ఒప్పజెప్పి సిట్ అధికారులు విచారించి తక్షణమే శిక్షకు కఠినంగా చేసిన తప్పులు చేసిన వారికి వెంటనే శిక్ష అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళా జాతీయ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా మంగళవారం కాకినాడ క్రీడా మైదానంలో 6 మ్యాచ్లు జరిగాయి. పుదుచ్చేరి వర్సెస్ ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరాఖండ్ 11-0తో విజయం సాధించింది. తమిళనాడు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 3-3 స్కోర్ నమోదు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చండీగఢ్ మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 5-0తో విజయం సాధించింది. హర్యానా బెంగాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా 7-1తో విజయం సాధించింది. కర్ణాటక జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ 2-0తో విజయం సాధించింది. ఒడిశా ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా 3-1 తేడాతో విజయం సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరంలోని టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల విద్యార్థులకు పుసులూరి కాంచన శ్రీవల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ BVSS ప్రసాద్ ఆధ్వర్యంలో నిత్య ప్రార్థన పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా వినియోగదారుల సమైక్య సభ్యులు అద్దంకి అమరేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేద పఠనాన్ని ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద ధార్మిక సంస్థలు ప్రోత్సహించాలని, తద్వారా విశ్వ హిందూ సమాజ సంస్కృతి మరింత ప్రకాశింపగలదని అన్నారు. పుసులూరి ట్రస్ట్ గత 12 సంవత్సరాల నుండి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాదాపు 1 లక్ష నోట్బుక్స్ అందించినట్లు చెప్పారు. అనంతరం అమరేశ్వరరావు ఆధ్వర్యంలో వేద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారణాసి సుబ్రహ్మణ్య శర్మ తదితర బోధన సిబ్బందిని ప్రశంసించి ఘనంగా సన్మానించారు.
విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన కామెంట్స్ పై వీఎంఆర్డీఏ మాజీ చైర్మన్ సనపల చంద్రమౌళి స్పందించారు. సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాలు 10 సెంట్ల భూమిని కొట్టేశారంటూ ఆయనపై వచ్చిన వార్తలు అవాస్తవమని, తనకు సంబంధం లేకపోయినా ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఆ భూమిని ఆయన కొట్టేసినట్టు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్ది కాలమైన విఎంఆర్డీఏ చైర్మన్ గా నియమించడం, తదుపరి తక్కువ కాలమైన ఏ ఆరోపణలు లేకుండా ఉండడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన కార్పొరేటర్ ఒకప్పుడు మా పార్టీలో మా సహచరుడు అయినటువంటి పీతల మూర్తి గారు కొన్ని 14/1 ఎండాడ స్థలం చంద్రబాబు కాజేశారు అన్న ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఆ ఆరోపణలో నా ప్రమేయం, నా సంబంధం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ నా పేరు ప్రస్తావించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణ చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నేను కొట్టేసినట్టు ఆధారాలు చూపించాలని, లేని ఎడల మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల న్యాయపరంగా పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఈ 14/1 ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ద్వారా వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చి ఉన్నాను. ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవలసిన బాధ్యతను నేను చేసుకుంటూ, ఆయన చేసిన ఎండాడ సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాలు 10 ఎకరాల భూమిని వై బాలిరెడ్డి కుమారుడు వై జోజిరెడ్డి కాజేశారు అన్నది ఒక ఆరోపణలో ఒక అంశం. జోజిరెడ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్ బాలిరెడ్డి కుమారుడు. ఆయనకి మరణానంతరం ఈయనకి వీలునామా ద్వారా దఖలు పడింది.
దాన్ని వారసత్వంగా సంక్రమించింది అంటారు కానీ కాజేయడం అనరు అన్నది ఆయన తెలుసుకోవలసిన విషయం. రాయలసీమ వ్యక్తికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా విశాఖలో భూమి ఎలాగిచ్చారు అన్నది రెండో క్వశ్చన్. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా ఇవ్వచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం, అది పేపలమూర్తి గారి నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకు ఉంది. మూడోది, వైసీపీ హయాంలో విఎంఆర్డీఏ చైర్మన్ గా చేసిన సనపల చంద్రమౌళి, నర్సీపట్నం చెందిన సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ ఈ భూములు కొట్టేశారు అన్నది ఆయన మూడో క్వశ్చన్. అసలు నా ప్రమేయం లేకుండా, నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణలు చేయడం ఆయన తగదని తెలియజేస్తూ, మేము కూడా ఆరోపణలు చేయగలం కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి నీచ పదాలు వాడకుండా, ఆయన కూడా చాలా మంది అంటుంటారు బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇలాగనేసి, కానీ మేము అలాంటి పదజాలం మేము ఉపయోగించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటిది మా మీద చెయ్యాలి అనుకుంటే ఆధారాలు చూపించి తప్పకుండా అనండి, మేము దాని బాధ్యులై మీరు ఏ చర్యలు చేసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం, ఏ ఎంక్వైరీ చేసుకున్నా సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో వీళ్ళు పదవులు చేశారు, వీళ్ళ మీద బుర్ర చల్లితే టీవీల్లో టీఆర్పీ పెరిగినట్టు నాకు పెరుగుతుంది అనుకోవడం కూడా ఆయన అవివేకం. అంతే తప్ప ఆధారాలు లేకపోతే తప్పకుండా మేము కోర్టుకు వెళ్ళి ఆయనపై పరువు నష్టం ద్వారా తప్పకుండా వేసి కోర్టు ద్వారా ఈ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. 18/2/2025 ఇది కలెక్టర్ గారు ఇచ్చిన ఎన్ఓసి. ఈ టైంలో కూటమి ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు. మా మీద లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయడానికి కూటమి ప్రభుత్వంలో మేము చెప్పడం ఏంటి, వాళ్ళు పని చేయడం ఏంటి, ఇది హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు చేసే పనులను కూడా మా ప్రభుత్వం మీద బుర్ర జల్లడం ప్రయత్నం జరుగుతుందని దీని ద్వారా మీకు తెలియజేస్తాను. హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి బంజారా హిల్స్ లో ఓ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ నేలలో కూరుకుపోయింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ తో పాటు క్లీనర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్యాంకర్ ను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్. వైసీపీ అధినేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల. జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపాటు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.